చూడండి రైతు మిత్రులారా, మనము పంట వేసే ముందు పసుపు కానీ, మొక్కజొన్న కానీ, సోయాబీన్ కానీ, ఇతర ఏ పంట అయినా వేసే ముందు ఇక్కడ ఒడ్లు లేదా గట్టులకు ఉన్నది చూడండి, గడ్డి అనేది మొలవడం జరుగుతుంది. ఈ గడ్డిని మనం ముందుగా నివారించుకుంటేనే చాలా బాగుంటుంది. నివారించుకున్న తర్వాతనే మనం పంట వేసుకోవాలి. ఇక్కడ మనము పారాడెక్స్ని తీసుకొచ్చాము. ఇలా పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ అనే కెమికల్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటాము, అత్యవసర గడ్డి మందు అంటాము, లేదా స్పీడ్ గడ్డి మందు, ఫాస్ట్ గడ్డి మందు అని అంటాము. అంటే ఒడ్డులకు లేదా గట్టులకు ఉన్న గడ్డిని ఇది నిర్మూలిస్తుంది. పారాడెక్స్ చూడండి మిత్రులారా, ఈ పారాడెక్స్ మనం ఒక స్ప్రే పంపుకు 100 ml చొప్పున దీన్ని పోసుకోవాల్సి ఉంటుంది. మిత్రులారా, మనం ఏ పంట అయినా వేసే ముందుగా పొట్టులకు గట్టులకు ఉన్నటువంటి గడ్డిని నిర్మూలించుకోవాలి. కలుపుని నిర్మూలించుకున్న తర్వాత మనము పంట వేసుకుంటే చాలా బాగుంటుంది. కావున మనం పంట వేసే రోజు కంటే 2 రోజుల ముందుగా ఈ విధంగా మనము ఈ పారాకాట్ డైక్లోరైడ్ పారాడెక్స్ను తీసుకొని 100 ml చొప్పున పోయడం జరిగింది. అదేవిధంగా ఒక పిడికెడు యూరియాను కూడా వేయడం జరిగింది. వేసిన తర్వాత ఈ స్ప్రేయర్ పంపులో మనం నీటిని నింపుతున్నాము. స్ప్రేయర్ పంపులో నీటిని నింపిన తర్వాత ఇక్కడ మనము ఒడ్డులు లేదా గట్టులకు ఉన్నటువంటి ఈ గడ్డిని మనము నిర్మూలించాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం నివారించుకోవాలి. పంట వేసిన తర్వాత మనము స్ప్రే చేసినట్లయితే పంటపై పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కావున ఆ విధంగా జరగకుండా ఒక 2 రోజులు లేదా 3 రోజుల ముందుగా మనం ఈ విధంగా పంట వేయకంటే ముందుగా ఈ గడ్డి మందును మనం స్ప్రే చేసుకోవాలి. ఇది నేను తీసుకువచ్చింది ఎమర్జెన్సీ గడ్డి మందు, స్పీడ్ గడ్డి మందు, ఫాస్ట్ గడ్డి మందు అంటాము. పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ పారాడెక్స్ అవి ఇది. ఈ విధంగా మనం నిర్మూలించుకున్న తర్వాతనే మనం పంట వేసుకోవాలి. అప్పుడు పంటకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మీరు కూడా మీ పంట వేసే ముందుగా ఈ విధంగా చేసుకొని పంట వేసుకోండి. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. పంటకు ఎటువంటి నష్టం ఉండదు. తర్వాత ఒడ్లకు గడ్డులకు ఉన్నటువంటి గడ్డిని మనం నిర్మూలించి మనం పంట వేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.